నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రూపా వంటల విందు. ఈరోజు మనం చాలా టేస్టీ అండ్ ట్రెడిషనల్ రెసిపీ చేసుకోబోతున్నాం. అది నెల్లూరు స్టైల్ చేపల పులుసు. అది రాగి సంగటిలోకి చాలా బాగుంటుంది. ఈ కర్రీ స్పైసీ, ట్యాంగీ అండ్ ఫుల్ ఆఫ్ ఫ్లేవర్. సో ముఖ్యంగా చింతపండు పులుసు, ఫ్రెష్ చేపలు కలిస్తే ఆ టేస్ట్ అదిరిపోతుంది. సో మన నెల్లూరు స్టైల్ చేపల పులుసు ఎలా చేయాలో ముందుగా రెసిపీలోకి వెళ్దాం. ఫస్ట్ చింతపండు నిమ్మకాయ సైజ్ అంతా తీసుకోండి, ఎక్కువ వద్దు. పులుపును బట్టి మీరు డిసైడ్ అవ్వచ్చు. అది ఫస్ట్ బాగా కడిగేసి ఒక బౌల్లో బాగా సోక్ చేయండి. ఒక 20 మినిట్స్ సోక్ అయితే బాగుంటుంది. ఆ తర్వాత ఒక హాఫ్ కేజీ చేపలకి ఒక 2 మీడియం సైజ్ ఎర్రగడ్డలు బాగా సన్నగా తరుక్కోండి. ఇలాగ నేరుగా తరుక్కోవాలి. ఆ తర్వాత ఒక మీడియం సైజ్ టమోటా, ఒక టమోటా ఉంటే చాలు. అండ్ పచ్చిమిర్చి మీ టేస్ట్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే 2 పచ్చిమిర్చి తీసుకున్నా అండ్ వెల్లుల్లి తీసుకున్నా. ఒక ప్యాన్ తీసుకునేసి తగినంత నూనె పోసుకోండి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ మెంతులు తీసుకునేసి దోరగా వేయించుకోవాలి. ఇదే టేస్ట్ ఇచ్చేది. కొంచెం దోరగా వేగిన తర్వాత ఇలా చూడండి, లైట్గా వేయించుకోండి. ఆ తర్వాత మీరు పోపు వేసుకోవచ్చు. జీలకర్ర, మిరియాలు వేయించి లైట్గా దోరగా వేయించిన తర్వాత ఇప్పుడు సన్నగా తరిగిన ఎర్రగడ్డలు వేసుకుందాం. ఇది ఎర్రగడ్డలు వేయించడం మెయిన్ కన్సిస్టెన్సీ. ఇది బాగా మగ్గాలి. అంటే మరీ బ్రౌన్గా డార్క్గా కాకుండా బాగా నీళ్ళు వదిలేంత వరకు ఇలా ఈ స్టేజ్లో మీరు పచ్చిమిర్చి వేసుకోవచ్చు. పచ్చిమిర్చి వేసి లైట్గా వేయించుకొనేసి ఇప్పుడు మనం టమాటాలని సన్నగా తరిగేసి అది కూడా వేసుకుందాం. టమాటాలు ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదు. లైట్గా కాయగా కనిపించినా చాలు. ఇలా వేయించుకున్న తర్వాత మనం చింతపండు పిండేసి రసాన్ని సపరేట్ చేసుకున్నాం. ఇది రసాన్ని సపరేట్ చేసుకున్న తర్వాత పిప్పు ఏం లేకుండా బాగా ఫిల్టర్ చేసుకోండి. నేనైతే ఈ బౌల్ కన్సిస్టెంట్ అంత చింతపండు తిక్కుగా ఉండేటట్టు చూసుకోండి. ఈ రసం సరిపోదు కదా మనకు పులుసుకి, కాబట్టి ఇంకో కప్పు నీళ్లు పోసుకోండి. ఇంకా మీకు నీళ్ళగా కావాలంటే ఇంకో కప్పు నీళ్ళు కూడా పోసుకోవచ్చు. ఆ తర్వాత తగినంత పసుపు, ఉప్పు, కారం మీకు తగినట్టు మీరు వేసుకోవచ్చు. ఇప్పుడు లైట్గా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత కాసేపు ఆగండి. ఇప్పుడు ఫ్లేవర్ కోసం కరివేపాకు, ఆ తర్వాత కొంచెం జీలకర్ర పొడి వేసుకోండి. అది నీచు స్మెల్ పోతుంది, అరగడానికి బాగుంటుంది. కొంచెం మరిగిన తర్వాత వెల్లుల్లి వేసుకోండి. అండ్ మామిడికాయ ఉంటే ఇంకా చాలా బాగుంటుంది. అన్ఫార్చునేట్లీ నాకు మామిడికాయ దొరకలా. కాసేపు తర్వాత ఇప్పుడు చేపల్ని బాగా క్లీన్ చేసి పసుపు, ఉప్పు, కారంతో మ్యారినేట్ చేసా. అదొక 20 మినిట్స్ ఉంటే అది బాగుంటుంది పులుసులో వేసినప్పుడు. ఒక్కొక్కటి మెల్లగా వేయండి, ఒకేసారి వేయొద్దు. ఎందుకంటే అది బ్రేక్ అయిపోద్ది. ముక్కలుగా అయిపోతే అది పులుసు బాగోదు. ఎప్పుడు పులుసులోకి ఇలా గరిటేసి బాగా తిప్పొద్దు, లైట్గా షేక్ చేయాలి అంతే. ఒక 5 to 10 మినిట్స్ ఆర్ మ్యాక్స్ 15 మినిట్స్ పెనంలో మీడియం ఫ్లేమ్లో ఉడికించండి మన చేపల పులుసు. థాంక్యూ ఫర్ వాచింగ్.